హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈ రోజు అవార్డులు మరియు పురస్కారాల కోసం ముఖ్యమైన అవార్డుల కోసం తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చిన ప్రతిష్టాత్మక గోల్డెన్ టీచర్ ప్రైజ్ 2026 అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ రూబల్ నాగి. భారతీయ విద్యావేత్త మరియు కళాకారిణి అయిన రూబల్ నాగి ఈ అవార్డు అనేది గెలుచుకున్నారు. అట్టడుగు వర్గాల పిల్లలకు చదువులు చెప్పినందుకు గాను దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమితిలో ఈ అవార్డు అనేది ఈమెకు ప్రదానం చేశారు. నెక్స్ట్, పర్యావరణ రంగంలో అత్యున్నత పురస్కారమైన టైలర్ ప్రైజ్ 2026 విజేత ఆన్సర్ ఏ డాక్టర్ టోబీ కేర్స్. డాక్టర్ టోబీ ఏ దేశానికి చెందినవారు అంటే అమెరికా దేశానికి చెందినవారు. నెక్స్ట్, సుభాష్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ అవార్డు 2026 సంవత్సరం గాను ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ డి SSDMA అండ్ సీతా అశోక్ సెల్కే. సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరియు వ్యక్తిగతంగా లెఫ్టినెంట్ సీతా సెల్కే ఈ అవార్డుకి ఎంపికయ్యారు. సిక్కిం అంతటా 1100 మందికి పైగా ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి విపత్తు సమయాల్లో వేలాది మందిని రక్షించడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డు లభించింది. ముఖ్యంగా తీస్తా నదుల వరదల సమయంలో లెఫ్టినెంట్ సీతా అశోక్ సెల్కే 2024లో కేరళలోని వైనాడ్లో కొండ చర్యలు విరిగిన సమయంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కేవలం కొద్ది గంటల్లోనే వంతెన నిర్మించి వందలాది మంది ప్రాణాలను కాపాడినందుకు ఆమెకు ఈ గౌరవం అనేది లభించింది. నెక్స్ట్, 2026లో గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఉత్తమ రాష్ట్ర శకట అవార్డును గెలుచుకున్న రాష్ట్రం ఆన్సర్ సి మహారాష్ట్ర. 77వ గణతంత్ర దినోత్సవ ఉత్తమ రాష్ట్ర శకట పురస్కారం 2026లో మొదటి బహుమతి మహారాష్ట్ర గెలుచుకుంది. దీని యొక్క థీమ్ గణేశోత్సవం ఆత్మ నిర్భతకు చిహ్నం అనేది దీని యొక్క థీమ్. రెండవ బహుమతి జమ్మూ కాశ్మీర్ గెలుచుకుంది హస్తకళలు మరియు జానపద నృత్యాల కేటగిరీలో. అలాగే మూడవ బహుమతి కేరళ వాటర్ మెట్రో మరియు 100% డిజిటల్ అక్షరాస్యత థీమ్తో కేరళ అనేది మూడవ బహుమతి గెలుచుకుంది. అలాగే ఇతర కేటగిరీలో ఉత్తమ మార్చింగ్ కంటేంజెంట్ గా భారత నౌకాదళం గెలుచుకుంది. మంత్రిత్వ శాఖ విభాగంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అనేది వందే మాతరం యొక్క ఆత్మ అనే థీమ్తో ఈ అవార్డు అనేది గెలుచుకుంది. CRPF సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ విభాగంలో ఢిల్లీ పోలీస్కు ఈ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్, 2026 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఏది నిలిచింది? ఆన్సర్ డి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అందర్. నెక్స్ట్, వింగ్స్ ఇండియా 2026లో విమానయానం మరియు పర్యావరణ వ్యవస్థ ప్రోత్సాహంతో ఉత్తమ రాష్ట్ర అవార్డులో ఏ రాష్ట్రం గెలిచింది? ఆన్సర్ డి ఉత్తరాఖండ్. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో జరిగింది. విమానయాన రంగంపై అంకిత భావంతో కూడిన దార్శనికత కలిగిన ఉత్తమ రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. అలాగే RCS ఉడాన్ ప్రాధాన్యత ప్రాంతాల కింద అత్యంత క్రియాశీల రాష్ట్రం ఏది అంటే అస్సాం. నెక్స్ట్, 2026 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న మొదటి నల్ల జాతీయుల్లో ఒకరిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ బి మైకేల్ బి జోర్డాన్. నెక్స్ట్, సిక్కిం రాష్ట్ర పోలీస్ దళానికి ప్రెసిడెంట్స్ కలర్ అవార్డును ఏ తేదీన అధికారికంగా ప్రకటించారు? ఆన్సర్ సి జనవరి 23, 2026. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని జరుపుకునే పరాక్రమ్ దివస్ అనేది జనవరి 23 నాడు కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది. నెక్స్ట్, ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు 2026లో ఏ పోలీస్ దళానికి అవార్డు లభించింది? ఆన్సర్ డి సిక్కిం. ఈ అవార్డును అందజేసింది ఎవరు అంటే భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము. ఈ అవార్డును నిషాన్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక సైనిక లేదా పోలీస్ దళానికి లభించే అత్యున్నత గౌరవం. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని జరుపుకునే పరాక్రమ్ దివస్ అనేది కేంద్ర ప్రభుత్వం జనవరి 23న ఈ గౌరవాన్ని ప్రకటించింది. నెక్స్ట్, 68వ గ్రామీ అవార్డుల్లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో నామినేట్ అయిన భారతీయ సంగీతకారుడు ఎవరు? ఆన్సర్ బి రిక్కీ కేజ్. నెక్స్ట్, 2026లో లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డును అమెరికా ప్రభుత్వం ఏ భారతీయ ప్రముఖుడికి ప్రదానం చేసింది? ఆన్సర్ డి జనరల్ అనిల్ చౌహాన్. ఇతను భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDS కు అధిపతి. నెక్స్ట్, 2026లో ఆస్కార్ అవార్డులకు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఏ చిత్రం ఎంపికైంది? ఆన్సర్ సి హోంబౌండ్. 2026 మార్చి 15న లాస్ ఏంజల్స్లోని ఆల్బీ థియేటర్లో 98వ అకాడమీ అవార్డులు ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ చిత్రం బెస్ట్ ఫీచర్గా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ నిలిచింది. అలాగే ఉత్తమ పాల్ థామస్ అండర్సన్ ఉత్తమ దర్శకుడు కోటాలో అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ నటుడుగా మైకేల్ బి జోర్డాన్ ఏ సినిమాకు గాను అంటే సిన్నర్ సినిమాకు గాను. అలాగే ఉత్తమ నటి కేటగిరీలో
జెస్సీ బక్లీక్ గాను, అలాగే ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో సాన్ ఫెన్కు, ఉత్తమ సహాయ నటి కేటగిరీలో అమీ మాడిగన్కు, అలాగే ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా సెంటిమెంటల్ వాల్యూ, నార్వే దేశానికి చెందిన సెంటిమెంటల్ వాల్యూ ఆస్కార్ అవార్డులనే అకాడమీ అవార్డులు అని కూడా అంటారు. 98వ అకాడమీ అవార్డుల వేడుకలో మొత్తం 24 కేటగిరీలో అవార్డులను ప్రదానం చేశారు. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం ఏది అంటే సెంటిమెంటల్ వాల్యూ, అలాగే ఉత్తమ యానిమేషన్ చిత్రం కేపాప్ డెమన్ హంటర్స్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఏది అంటే గోల్డెన్ అనే సాంగ్. ఇది ఏ సినిమాలో ఉంది అంటే కేపాప్ డెమాన్ హంటర్స్ సినిమాలోని ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ లభించింది. అలాగే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్లో అవతార్, ఉత్తమ సినిమాటోగ్రఫీ కేటగిరీలో ఆటమ్ డ్యూరాల్డ్ అర్కాపా గాను ఈవిడ సిన్నర్ సినిమాకు గాను ఆస్కార్ అవార్డు అనేది అందుకున్నారు. ఈ అవార్డు విభాగంలో తొలి అవార్డు గెలుచుకున్న తొలి మహిళా సినిమాటోగ్రాఫర్ ఎవరు అంటే ఆటమ్ డ్యూరాల్డ్ అర్కాపా. ఉత్తమ ఒరిజినల్ స్కోప్ విభాగంలో లడ్విగ్ గోరార్సన్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ సినిమాకు గాను, అలాగే ఉత్తమ కాస్టింగ్ విభాగంలో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ సినిమాకు గాను ఆస్కార్ అనేది లభించింది. నెక్స్ట్ 2026 గ్రామీ అవార్డ్స్ లో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ గెలుచుకుంది ఎవరు? ఆన్సర్ ఏ టేలర్ స్విఫ్ట్. 2026 ఫిబ్రవరి 1న లాస్ ఏంజల్స్ లోని క్రిప్టోకామ్ అరేనాలో 68వ గ్రామీ అవార్డులు అనేది ప్రధానోత్సవం జరిగింది. దీనిలో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రముఖ సింగర్ అయిన బ్యాడ్ బెన్నీ రూపొందించిన డెబీ తిరార్ మాస్ ఫోటోస్ అనే ఆల్బమ్ కు ఈ అవార్డు అనేది అత్యుత్తమ ఆల్బమ్ అవార్డు అనేది లభించింది. అలాగే రికార్డ్ ఆఫ్ ద ఇయర్ క్రెండిల్ లామర్ మరియు సిజా కలిసి పాడిన లూథర్ అనే రికార్డుకు ఈ అవార్డు అనేది గెలుచుకున్నారు. అలాగే సాంగ్ ఆఫ్ ద ఇయర్ కు ప్రముఖ గాయని అయిన బిల్లీస్ ఐలిస్ రాసిన వైల్డ్ ఫ్లవర్ అనే పాటకు ఈ గౌరవం అనేది దక్కింది. అలాగే ఉత్తమ నూతన కళాకారుడు బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ గా ఒలివియా డీన్ కు తన ప్రతిభతో ఈ అవార్డును దక్కించుకున్నారు. మరికొన్ని విభాగాల్లో విజేతలను చూస్తే ఉత్తమ పాప్ వోకల్ ఆల్బమ్ ప్రముఖ అంతర్జాతీయ సింగర్ అయిన లేడీ గాగా రూపొందించిన మేహమ్ ఆల్బమ్ కు ఈ అవార్డు అనేది లభించింది. అలాగే ఉత్తమ పాప్ సోలో ప్రదర్శనగా లోలాయాంగ్ పాడిన మెస్సీ అనే పాటకు ఈ విభాగంలో విజేతలుగా నిలిచారు. అలాగే ఉత్తమ పాప్ డ్యూయో మరియు గ్రూప్ ప్రదర్శన కింద సింధియా ఎరువో మరియు అరియానా గ్రాంటే కలిసి పాడిన ఫ్లయింగ్ గ్రావిటీ అనే ఆల్బమ్ కు ఈ అవార్డు అనేది లభించింది. అలాగే ఉత్తమ రాక్ ఆల్బమ్ గా టర్న్ స్టైల్ రూపొందించిన నెవర్ ఇనఫ్ ఆల్బమ్ ఉత్తమ రాక్ ఆల్బమ్ గా నిలిచింది. ఉత్తమ ఆల్టర్నేటివ్ మ్యూజిక్ ఆల్బమ్ గా ది క్యూర్ బ్యాండ్ రూపొందించిన సాంగ్స్ ఆఫ్ ఎ లాస్ట్ వరల్డ్ అనే ఆల్బమ్ కు ఈ అవార్డు అనేది లభించింది. అలాగే ఉత్తమ పాప్ ఆల్బమ్ గా క్రెండిల్ లామర్ గెలుచుకున్నారు. ఉత్తమ కంట్రీ ఆల్బమ్ గా జెల్లీ రోల్ రూపొందించిన బటర్ఫ్లై బ్రోకెన్ అనే ఆల్బమ్ కు ఈ అవార్డు అనేది లభించింది. ఉత్తమ మ్యూజిక్ ఫిల్మ్ గాను మ్యూజిక్ బై జాన్ విలియమ్స్ కు అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ 2026లో పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంతమంది ఎంపికయ్యారు? 2026లో పద్మ విభూషణ్ పురస్కారాలకు మొత్తం ఆన్సర్ ఏ 5 మంది. 2026 సంవత్సరం గాను భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26 సందర్భంగా పద్మ అవార్డును ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 131 మంది ఈ అవార్డులకు ఎంపిక చేసింది. పద్మ విభూషణ్లో 5 మంది, అలాగే పద్మభూషణ్లో 13 మందికి, అలాగే పద్మశ్రీలో 103 మందికి మొత్తం 131 అవార్డులను భారత ప్రభుత్వం అనేది ప్రకటించింది. ఇందులో 19 మంది మహిళలు, 16 మందికి మరణానంతరం ఈ అవార్డును ప్రకటించారు. పద్మ విభూషణ్ కేటగిరీలో 1 ధర్మేంద్ర సింగ్ డియోల్, తనకు మరణానంతరం కళల విభాగంలో అవార్డు అనేది లభించింది. కేరళ రాష్ట్రానికి చెందిన కేటీ థామస్ పబ్లిక్ అఫైర్స్ లో పద్మ విభూషణ్ గెలుచుకున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎం రాజం కళల విభాగంలో పద్మ విభూషణ్ లభించింది. అలాగే సాహిత్యం మరియు విద్యా కేటగిరీలో కేరళ రాష్ట్రానికి చెందిన పి నారాయణకు ఈ అవార్డు అనేది లభించింది. అలాగే కేరళ రాష్ట్రానికి చెందిన మరణానంతరం విఎస్ అచ్యుతానందన్ కు పద్మ విభూషణ్ అవార్డు అనేది లభించింది. పద్మభూషణ్ 2026లో మొత్తం 13 మంది అందుకున్నారు. ప్రముఖ నటుడు ముమ్మటి, అలాగే ఆల్కా యాగ్నిక్, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, అలాగే ఉదయ్ కోటక్, అలాగే 5 పీయూష్ పాండే, 6 విజయ్ అమృతరాజ్. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మంది పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి 7 మంది, ఎవరు అంటే చంద్రమౌళి గడ్డమనుగు.
ఇతనుకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీలో అవార్డు అనేది లభించింది. అలాగే దీపికా రెడ్డి కూచిపూడి నృత్యకారిణి అయిన దీపికా రెడ్డి కళల విభాగంలో, గూడూరు వెంకటరావు వైద్యం విభాగంలో, కుమారస్వామి తంగరాజ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో, ఈ మరణానంతరం రామరెడ్డి మామిడికు పశు సంవర్ధక రంగం కింద మోహన్ లాల్ కళల విభాగంలో, అలాగే కె లక్ష్మణ్ గౌడ్ ఇతను కూడా కళల విభాగంలో పద్మశ్రీ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 4 అందుకున్నారు. ప్రముఖ నటుడు అయిన గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ ఇతను కూడా కళల విభాగంలో పద్మశ్రీ అనేది అందుకున్నారు. అలాగే మరణానంతరం గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ అనేది అన్నమయ్య సంకీర్తనలకు గాను కళల విభాగంలో ఈ అవార్డు అనేది అందుకున్నారు. వైద్యం విభాగంలో ఎస్ వెంకట ఆది నారాయణరావు గారు పద్మశ్రీ అనేది వైద్యం విభాగంలో అందుకున్నారు. అలాగే ఇతర పద్మశ్రీ ప్రముఖులు ఎవరు అంటే రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, అలాగే ఆర్ మాధవన్. నెక్స్ట్ బుకర్ ఫ్రై 2026 విజేత ఏ అంశంపై రాసిన నవలకు దక్కింది? ఆన్సర్ బి టెక్నాలజీ మరియు హ్యూమానిటీ. భవిష్యత్ సమాజంపై రాసిన ప్రాధాన్యతకు ఇతనికి బుకర్ ప్రైజ్ అనేది లభించింది. నెక్స్ట్ విజయ్ అమృతరాజ్ ఒక దిగ్గజ భారతీయ క్రీడాకారుడు. ఇటీవల అతను పద్మభూషణ్ 2026లో అందుకున్నారు. అయితే ఇతను ఏ క్రీడకు సంబంధించిన వారు? ఆన్సర్ టి లాన్ టెన్నిస్. నెక్స్ట్ ఈ క్రింది వానిలో 2017లో అర్జున అవార్డు మరియు 2026లో పద్మశ్రీని ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఏ హర్మన్ ప్రీత్ కౌర్. నెక్స్ట్ కెరీర్లో 400 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ విజయాలు సాధించిన తొలి టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఏ నోవాక్ జోకోవిచ్. స్థానంలో నోవాక్ జోకోవిచ్ 400 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ను గెలుచుకున్నారు. అలాగే 2వ స్థానంలో రోజర్ ఫెదరర్, 3వ స్థానంలో రఫెల్ నాదల్. రోజర్ ఫెదరర్ 369 గ్రాండ్ స్లామ్ సింగిల్స్, అలాగే రఫెల్ నాదల్ 314 గ్రాండ్ స్లామ్ సింగిల్స్తో మొదటి 3 స్థానాల్లో నిలిచారు. నెక్స్ట్ భారతదేశపు 92వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అయ్యారు? ఆన్సర్ సి ఆర్యన్ వర్సన్స్రీ. అర్మేనియాలో జరిగిన 16వ ఆండ్రానిక్ మార్గనిస్ మెమోరియల్ గవర్నమెంట్లో ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల ఆర్యన్ వర్సనే ఈ ఘనత అనేది సాధించారు. ఇతను 92వ గ్రాండ్ మాస్టర్గా. 91వ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే రాహుల్ విఎస్, అలాగే 90వ గ్రాండ్ మాస్టర్ ఇల్లంపర్తి ఏఆర్. నెక్స్ట్ చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ నిర్వహించిన 19వ నృత్య ఉత్సవంలో నృత్య కళానిధి 2026 అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఏ ఊర్మిళ సత్యనారాయణన్. భరతనాట్యం మరియు శాస్త్రీయ నృత్య వారసత్వానికి చేసిన విశేష కృషికి గాను నృత్య కళానిధి అవార్డు అనేది అందుకున్నారు. నెక్స్ట్ ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ డ్రాలో 45 ఏళ్ల వయసులో పోటీపడి అత్యంత వయసురాలైన మహిళా క్రీడాకారిణి రికార్డు సృష్టించిన టెన్నిస్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ బి వీనస్ విలియమ్స్. నెక్స్ట్ అరుదైన సమురాయ్ మార్షల్ ఆర్ట్స్ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ సి పవన్ కళ్యాణ్. పురాతన జపాన్ యుద్ధ కళ అయిన కెంటున్సులోని ఈ మార్షల్ ఆర్ట్స్ గౌరవాన్ని అందుకున్నారు. నెక్స్ట్ 2026లో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్స్లో ఏ బ్యాంక్ అనేది బెస్ట్ మరియు డిపిఐ అడాప్షన్ అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ బి కర్ణాటక బ్యాంక్. ఈ అవార్డుల ప్రధానోత్సవం అనేది ఢిల్లీలో జనవరి 9వ తేదీన జరిగింది. నెక్స్ట్ 46వ వరల్డ్ మేనేజ్మెంట్ కాంగ్రెస్లో ఐఐఎం రోస్తక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ధీరజ్ శర్మ ఎగ్జంప్లరీ గవర్నెన్స్ లీడర్షిప్ అవార్డు అనేది అందుకున్నారు. ఎగ్జంప్లరీ గవర్నెన్స్ లీడర్షిప్ అవార్డు అందుకున్నది ఎవరు అంటే ఐఐఎం రోహ్తక్. నెక్స్ట్ ప్రతిష్టాత్మకమైన 2026 ఫ్రాంజ్ ఎడెల్మాన్ అవార్డు ఏ ప్రభుత్వ విభాగం ఎంపికైంది? ఫ్రాంజ్ ఎడెల్మాన్ అవార్డుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ అనేది ఎంపికైంది. నెక్స్ట్ 64వ నేషనల్ షూటింగ్ ఛాంపియన్స్ పోటీలలో హర్యానాకు చెందిన నీరు దండ మహిళల ట్రాప్ విభాగంలో ఏ పథకాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ బంగారు పథకం. నెక్స్ట్ చిన్న వయసులోనే సాధించిన అసాధారణ విజయాలకు గాను వైభవ్ సూర్యవంశీకి ఏ విభాగంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ లభించింది? ఆన్సర్ బి స్పోర్ట్స్. నెక్స్ట్ గోవా పారిశ్రామికవేత్త శ్రీనివాస్ డెంపోకు ఇటలీ ఏ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది? గోవాకు చెందిన పారిశ్రామికవేత్త అయిన శ్రీనివాస్ డింపు ఇటలీ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించబడ్డారు. కావలియాడో డెల్ ఆర్డినో డెల్లా స్టెలా డి ఇటాలియా. నెక్స్ట్ వైలీ రీసెర్చ్ హీరోస్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు? ఆన్సర్ ఏ డాక్టర్ చంద్రకాంత్ రహాలియా. నెక్స్ట్ సిమ్మాలి ఇలక్కియా విరుదు అనే వార్షిక రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరు?
ఆన్సర్ బి ఎంకే స్టాలిన్. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ డి జైషా. నెక్స్ట్ 2026 అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్న ఆటగాడు ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఏ భారతదేశం. నెక్స్ట్ 2026 గ్లోబల్ టీచర్స్ ప్రైజ్ను ఎంపికైన భారతీయ ఉపాధ్యాయుడు ఎవరు? ఆన్సర్ సి దీప్ నారాయణ్ నాయక్.